మంచి ఫరూక్ నాయకత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు బాబు prayer. ధనస్వామి గారికి అలాగే విజిలెన్స్ కమిటీ మెంబర్స్ అందరికీ శుభోదయము, సుస్వాగతము, ఉత్సవాలు. ఈ నేపథ్యంలో మనము ఈ యొక్క విగ్రహ అంబేద్కర్ శిక్షణ పొందడం, సంఘటితం నుండి పోరాడండి అనే మహోన్నత సందేశాన్ని అందించారు. ఈ నినాదం నేటికి కోట్లాది ప్రజలకు ప్రేరణగా నిలుస్తున్నది. డాక్టర్ని కాపాడడంతో పాటు ఆయన సిద్ధాంతాలు ద్వారా నిజమైన నివారణని అర్పించడం జరుగుతుందని ఈ సందేశం ద్వారా మీకు అందరికీ కోరుకుంటూ మున్సిపల్ కమిషనర్ సార్ని కోరుకుంటున్నారు. సంతోషం. అందరూ కూడా సమయపాలన పాటించాలని కోరు. పోకుండా ఇక్కడ నుంచి మీకు ఎవరైనా చదువు వచ్చిన వాళ్ళతో మాకు ఈ రకంగా మేము ఇబ్బంది పడుతున్నాము, మా ఫిర్యాదు ఇది అని మీరు రాసి దీంట్లో అప్లోడ్ చేస్తే కరెక్ట్ స్టేషన్కి వెళ్ళిపోతుంది. పోలీసు వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. మీరు స్టేషన్ ఫోన్ అవసరం లేదు. అదొకటి. తర్వాత మిస్సింగ్ చిల్డ్రన్స్ అంటే చిన్నపిల్లలు మనం మీరు చూసింటారు.
విజయవాడలో దాంట్లో పెద్ద ఒక మూటాను పట్టుకున్నారు. చిన్నపిల్లల్ని హాస్పిటల్లో పుట్టిన పిల్లల్ని వాళ్ళని పసికందుల్ని కిడ్నాప్ చేసి తీసుకొని పోయి వేరే దేశాలకి పిల్లలకి లేకుండా వాళ్ళకి వేరే దేశాలకి అమ్మేస్తున్నారు. అది పెద్ద మూట పట్టబడింది. కాబట్టి మీ దగ్గర ఎవరన్నా కనుక అలా అనుమానాస్పదంగా ఉంటే లేకపోతే కానీ ఎవరంటే వస్త్రాలు చెప్పడం ఎవరైనా చిన్న చిన్న పిల్లలు 4 ఏళ్ళ 5 ఏళ్ళ పిల్లలు ఉంటే ఇక్కడ మా పరిసరాల్లో ఈ పిల్లలు ఉన్నాడని మీరు ఫోటో కానీ మీకు అప్లోడ్ చేసి పెట్టగలిగితే అన్ని స్టేషన్లకు పోతుంది. ఆ పిల్లలు తప్పిపోయిన పిల్లను పాపను తప్పిపోయినాడని పోలీస్ స్టేషన్ దూరం కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళకి సాయం చేసిన వాళ్ళు అవుతారు. అప్పుడు మన పిల్లలే తప్పిపోవచ్చు, వెతుకుతాంటారు దొరకదు, ఎవరు దొరుకుతుంది తెలియదు. కాబట్టి పలానా దొరుకుతున్నారని వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత నైట్ షెల్టర్, ఇది ఇంపార్టెంట్ అమ్మ. నైట్ షెల్టర్ అంటే ఒంటరి మహిళ ఎప్పుడన్నా కానీ మీరు ఇప్పుడు నాకు టౌన్లోనే ఉంది. ఇప్పుడు హెడ్ క్వార్టర్స్లో, నంద్యాల హెడ్ క్వార్టర్స్లో ఇప్పుడు నంద్యాల టౌన్కి వచ్చారు, ఏదో పని పైన వచ్చినారు. ఇప్పుడు రాత్రి లేట్ అవర్స్ అయింది, ఇక్కడ కోల్లూరుకు రాలేరు, రాత్రి వచ్చేదానికి అవకాశం లేదు. తర్వాత అక్కడ ఉండడానికి మీకు బంధువులు లేరు, ఫ్రెండ్స్ లేరు అనుకున్నాం. తర్వాత మీరు లాడ్జీలో పోయే రూములు తీసుకోలేదు కదా. అటువంటి పరిస్థితుల్లో మేము రక్షణ ఎట్లుగా ఉండాలంటే 1 స్టాప్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది. నంద్యాల పరిచయం ఉండే వాళ్ళకి తెలుస్తుంది. డబరాల మాస్క్ దగ్గర 1 స్టాప్ సెంటర్ అని ఉంది. అక్కడ ఓన్లీ ఆడోళ్ళే మెయింటైన్ చేసుకుంటారు రాత్రి పగలు. అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. మీరు కానీ అక్కడికి పోగలిగితే అది నొక్కితే కన్నా ఆ యాప్ నొక్కగలిగితే దాంట్లో అడ్రస్ తర్వాత ఫోన్ నెంబర్ వస్తుంది. ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే పలానా చోటు ఉన్నామంటే వాళ్ళు అడ్రస్ చెప్తారు. మీరు రాత్రికి అక్కడ పోయి బస చేసుకోవచ్చు. అక్కడ ఎటువంటి ఛార్జీలు వేయవు. ఫ్రీగా మీరు నైట్ హాల్ ఉండొచ్చు. ఫ్రీగా ఫుడ్ కూడా ఈ ఛార్జెస్ ఇట్లా 5 రోజులు 5 రోజులు అవసరం. కాబట్టి ఇది మీకు సేఫ్టీ సైడ్ ఉంటుందండి. నైట్ సేఫ్టీ కింద ఇది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. సెక్యూరిటీ ఉంటుంది, ఆడపిల్లలకి సెక్యూరిటీ ఉంటుంది. అర్థమవుతుందమ్మా? తర్వాత అన్ని జిల్లాలో ఉంటుంది. ఒంటరి ఆడవాళ్ళకి మీరు మన ఆటవాళ్ళని నమ్మి రాలేదు. అటువంటి అప్పుడు ఏం చేయాలి? యాప్ అనేది మీరు ఉపయోగించుకుంటే మాట్లాడదాం. మీరు మాట్లాడదాం నా ఏంది నువ్వు ఊరికైంది మేడం గారు ఒకేసారి సార్ 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 सामने का सर सर क्लोज मैडम गाరు రెడీ సార్ బై బై కొడ బై సార్ సార్ भाई जेनिकरा सुक्का निकरा सर కొంచెం ఎనికరా సార్ అన్న కొంచెం సార్ మేడం అంపలే మీరు వచ్చే మేడం బ్రో మేడం మేడం రెడీ ओके नंदन में प्रोग्राम है मैं प्रोग्राम में ओके सर यस क्या चेंज सर మేడం దగ్గర రండి
రెండు సార్ మొత్తం ఈ ప్రాకారం అంతా మార్చేద్దామని సార్. ఇదంతా పడిపోతుంది సార్ మొత్తం ప్రాకారం అంతా. సార్ ఈ ప్రాకారం అంతా మార్చేసి కళ్యాణ మండపం అనేసి అనుకున్నాం సార్. అవును సార్, ఇంకా yes సార్, ఇంకా ప్లాన్ గా 6 వెడల్పు. Yes sir. Yes sir, ఇదంతా మీరు అప్రూవల్ అయి రావాలి సార్. మనం ఒక ఇంజనీర్ ఇచ్చినారు, నేను మీకు అప్రూవల్ అయిన కాపీ ఇస్తాను సార్. ఒకసారి ఇలా చూడండి సార్. సార్ ఎక్కడ సార్ మేడం మేడం సార్ ఇక్కడ చూడండి సార్. మేడం ఓకే సౌట్ అయితే తమ్ముడు మేడం ఒక్కసారి సార్ ఇప్పుడు పట్టుకోండి, ఇలా చూడండి సార్. నవ్వండి సార్ కొంచెం. ఓకే మేడం గారు దగ్గర సార్, ఇలా చూడండి సార్ ఒకసారి. సరే సార్, రెడీ సార్. ఓకే సార్, రెడీ సార్. మేడం గారు ఇక్కడ చూడండి. ఓకే సార్, రెడీ సార్. సార్ ఇలా చూడండి, పట్టుకోండి సార్. సార్ రఫీ సార్ బొక్కే పట్టుకోండి సార్. సార్ ఇలా చూడండి సార్. మేడం గారు రెడీ మేడం. సార్ స్మైల్ మేడం. ఓకే మేడం, ఒక్క నిమిషం అలాగే ఉండండి. రెడీ రెడీ స్మైల్. సర్వేందినం నయనం ప్రధానం అన్నారు. ఈ డైలాగు నేను 84లో శివారెడ్డి గారు అని బనగానపల్లి డాక్టర్ ఉండేవారు హైదరాబాద్ లో. ఆయన ఒక్కడే డాక్టర్ ఆవాజుల్లో. ఆ పేరు ఇంటి పేరు తెలుసు కానీ మన శివారెడ్డి మన ప్రాంతీయులు అంటే మనమంటే చాలా ప్రేమ, మన జిల్లా కూడా ఉంటాయి. నేను కళ్ళు ఏదో చూపిపోతే ఆయన చెప్పాడు నాకు. ఆయన చెప్పిన తర్వాత నాకు ఐ హాస్పిటల్ పెద్దది హైదరాబాద్ లో, సరోజినీ హాస్పిటల్. దాంట్లో నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి, దీనికి స్పెషల్గా అదే టెక్నాలజీ నాకు పెద్ద తెలుసు. అప్పుడు మనకంతా డిస్టులు తక్కువ ఉండేటివి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, పైనుంచి అన్ని కూడా మనకు వస్తా ఉన్నాయి. ఆ రోజు పాపం ఆయన మనమంటే నేను మోహన్ రెడ్డి గారు కృష్ణమూర్తి ప్రత్యేకంగా ఐ హాస్పిటల్లో పెడితే చాలా మంది డాక్టర్లు ఆ కంటికి సినిమాల్లో డొంగలు పెట్టినట్టు పెడుతుండ్రు, నల్ల పట్టి కట్టి. వ్యాపకం ఉండదు, పిల్లలు వ్యాపకం ఉండదు, ఆ రకంగా ఉండేది. టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది, హాస్పిటల్ దగ్గర చాలా సార్లు చూపిస్తుంటారు డాక్టర్ దగ్గరికి, ఈ డాక్టర్ దగ్గరికి. మధుసూదన్ మన డాక్టర్ అధ్యక్షుడు డాక్టర్లందరికీ. కాబట్టి డాక్టర్ గారికి ఇది కూడా ఆయనకు శ్రద్ధ, పేద ప్రజలకు సేవ చేయాలి, ఒకటి వాళ్ళకి సేవ చేయాలనే దృక్పథం మనకు ఉంది. కాబట్టి భాస్కర్ గారు మధుసూదన్ రెడ్డి పక్కన అదే ఎక్కువ కలుస్తున్నాడు కాబట్టి సారీ. కాబట్టి భాస్కర్ దగ్గర చాలా సార్లు పోయా, చాలా సందర్భాల్లో కూడా ఏదైనా అవసరం వస్తే ఫోన్ చేసి చెప్తా ఉంటా. ఈ డాక్టర్ కానీ, ఆ డాక్టర్ కానీ, మధు కానీ ఎవరు ఉండే, ఎందుకంటే మనమంతా సేవ చేయడానికి వచ్చినాం. మనం వచ్చింది ఎందుకు, ఏదో ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం. మేము వచ్చిన తర్వాత ఏం చేసామనేది కదా ప్రజలకు కావాల్సింది. మనం వచ్చినాం 40 ఏళ్ళు ఏం చేసామనేది మనకు కావాలి. అట్లా డాక్టర్ బ్రహ్మాండం చేసిన విజయభాస్కర్ రెడ్డి గారికి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సక్సెస్. ఎందుకంటే చాలా బాగా చేశాడు. ఈ టెక్నాలజీ ఎక్కడ లేదంటున్నారు. ఎందుకంటే నేను మెట్టెక్ కూడా హైదరాబాద్ విశాఖపట్నం చూస్తాను, దాదాపు 200 ఎకరాలు ఉంది. మనం ఇప్పుడు తయారు చేసే మిషనరీ అంతా మెట్టెక్ లో తయారవుతా ఉన్నాయి, అన్ని కూడా క్యాథలాక్స్ పాటు. బట్ ఆ రోజు చేసాం, నేను ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాని 19లో ఇనాగ్రేట్ చేశాం. చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు జర్మనీ నుంచి తెప్పించారు, దాదాపు 4.5 కోట్ల రూపాయలు అయింది. మరి ఇన్స్టాల్ చేశారు, ఇవన్నీ చేసినారు. మరి సేవలు కొనియాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం మనతో పాటు కొంతమంది ఈయనకి ఎక్కువ ఉంటాయి సర్వీసెస్ చేసేటివి, ఇది ఉచిత సేవలు. కాబట్టి డాక్టర్లకు మన భగవంతుడు ఇచ్చినాడు. కాబట్టి మన టెంపుల్ చైర్మన్ మహానేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ ఆయన కూడా సేవ చేయాలని భగవంతుడు అన్నాడు. నిన్ననే నాకు కళ్యాణ మండపం కట్టాలని ఇచ్చినాడు బాబు.
నువ్వు బాధ్యత ఇచ్చిన తర్వాత చేయాలా, దాన్ని వచ్చిన తర్వాత ఏం చేశామనేది ఆయనకు కావాలని నేను అందరికీ అదే అనేది. ఈరోజు 2 టెంపుల్స్ కూడా డబ్బులు ఇచ్చాం. శంకుస్థాపన రాలేదు, డాక్టర్ దగ్గర రావాలా, అల్లూరు అది జిల్లాలో. తర్వాత శ్రీనివాసపురంలో వచ్చాము, అక్కడ 60-70 లైట్స్ వచ్చాం. సంభవం అట్లా ఏదో మనం వచ్చినాము, డాక్టర్ వచ్చినారు, సేవ చేయాలా, ఏదంటే ఇంత కష్టమైనా సరే తన హాస్పిటల్లో ఉచితంగా చాలా సేవలు చేస్తూ ఉంటాడు. నేను కూడా చాలా మందిని పంపిస్తూ ఉంటాను, ఈ డాక్టర్ దగ్గర కానీ ఆ డాక్టర్ దగ్గర కానీ. అందరు ఫోన్ చేసి నాకు బాగా కావాల్సిన అందరి దగ్గర ఫోన్ చేయండి, నాకు బాగా కావాల్సిన డాక్టర్ ఫోన్ చేసి చేయండి అన్న. పాపం పేదవారు వచ్చారు, నాకేం అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు నంద్యాలలో చెప్పినట్టు 600 మంది డాక్టర్లు అయినారు. లేని ఫెసిలిటీస్ అన్ని, ఆల్ ద ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఇయర్. ఏం లేదు అనేది లేకుండా అయిపోయింది. కాబట్టి మనము సేవ చేయాలా, ఎందుకంటే అకామిడేషన్ తక్కువ ఉంది. పెద్ద అకామిడేషన్ లేదు, ఏదో కిమ్స్ హాస్పిటల్ దగ్గర, ఇంకో హాస్పిటల్ దగ్గర ఊరు బయటికి పోవాలి. ఊరు బయటికి స్థలం కొని కట్టాలంటే కూడా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మీరు డాక్టర్లతో ఒక అసోసియేట్ అయ్యి, మేము శంకుస్థాపన చెట్టుకాయ కొట్టారని వెళ్ళాను, నాకే తెలుసు కానీ త్వరితగతిన ఎంత స్పీడ్ గా చేస్తారో మీరు సంవత్సరం లోపు ఒక బిల్డింగ్ కట్టి దాన్ని ఇనాగ్రేట్ చేయాలి. ఎందుకంటే అందరూ ఒక అసోసియేట్ అయితే బాగుంటుంది. డాక్టర్లతో కలిసి మన ప్రాంతాన్ని, మన ఎందుకంటే చుట్టుపక్కల మనం చాలా అభివృద్ధిగా జరిగే ఊరు నంద్యాల. కాబట్టి మన అభివృద్ధి కార్యక్రమం చేసిన బాధ్యత ఉంది. కాబట్టి మీ అందరికీ ఈరోజు భాస్కర్ రెడ్డి గారికి ఆయన సతీమణి డెంటిస్ట్ అమ్మాయి అమ్మా సార్ దశలో నేను పంపుతాడు. నేను కూడా చాలాసార్లు చూపించుకున్నాను. ఇప్పుడు విజన్ చూస్తే నీకు బాగుందంటే కదా, బాగానేది కదా. కాబట్టి డాక్టర్ గారు సేవ చేయాలా, వాటి అవకాశం కలిగింది. ఇంకా మంచి పనులు చేద్దాం. డాక్టర్లందరూ కూడా కలిసి ఉమ్మడిగా సేవ చేయాల్సిన బాధ్యత మనందరికీ భగవంతుడు ప్రసాదించాడు. మనం మీరేం చేసినా, నేను చెప్పినా కూడా మనం చెప్పింది ఏం జరగదు. పైవాడికి చెప్తే అదే జరుగుతుంది. శాసించేవాడు పైన ఉన్నాడు. ఏమంటాడు డాక్టర్ గారు? నథింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఎవ్రీథింగ్ ఆయన చేతులు ఉన్నాయి. అది ఒకటి మన చేతులు ఉంటే ఏం లేదు. నమస్కారం. ఈ మంచి రోజు, ఈరోజు నేను ఈ క్లియర్ వ్యూ లేసిక్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశాము. మాకు నంద్యాల ఆఫ్థాల్మిక్ అసోసియేషన్ సపోర్ట్ తో మేమందరం కూడా నేను ఈ క్లియర్ వ్యూ లేసిక్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినందుకు, అట్లాగే మా డాక్టర్ రవికృష్ణ గారు, డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారు, అలానే మా రోటరీ పెద్దలు రామలింగారెడ్డి గారు, చిన్నపరెడ్డి గారు, మరియు ఇతర మా మహిళా వైద్యులు మరియు ఇతర మిత్రులందరూ కూడా వచ్చి నన్ను ఈ రోజు ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ లేసిక్ సెంటర్ ఈ ఎస్టాబ్లిష్ చేయడం ఎంతో మంచి రోజు. ఎందుకంటే ఇది మన రాయలసీమలోనే 2వది, ఇకపోతే మొత్తం రాష్ట్రంలో ఇది 4వదో 5వదో అంతే ఉంటుంది. ఇది చాలా అడ్వాన్స్డ్, ఎస్టాబ్లిష్డ్, నోన్ సేఫ్టీ ఫీచర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది అత్యాధునిక వైద్యం. అంటే కాంటూరా అనే ఒక మ్యాపింగ్ ఉంటుంది మా మిషన్ లో. కాంటూర్ అనేది ఒక స్పెషాలిటీ. కాంటూరా అంటే ఏంటంటే మన ఫింగర్ ప్రింట్ కి ఏ విధంగా అయితే చాలా ఒకరి ఫింగర్ ప్రింట్ ఇంకొకరి ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వదు, అలానే మన నల్లగుడ్డు కూడా ఒకరిది ఇంకొకరికి మ్యాచ్ అవ్వదు. అలాగా 22,000 పాయింట్లను కూడా ఒక మిషన్ ద్వారా ఒక మ్యాపింగ్ అంతా తీసుకొని అది ఈ లేజర్ మిషన్ లో పంపడం జరుగుతుంది. లేజర్ మిషన్ తదనుగుణంగా దాన్ని క్యాప్చర్ చేసుకొని అక్కడ ఏవైతే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో దానికి తగ్గట్టుగా వెరీ స్మూత్ గా ఆపరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా ఫాస్ట్ గా లేజర్ జరుగుతుంది. లేజర్ కూడా ప్రతి డయాప్టర్ కి, అంటే ఒక పవర్ ఉన్న వాళ్ళకి కేవలం 1.5 సెకండ్ తోనే, అలానే 5-6 పవర్ ఉన్న వాళ్ళకి కూడా కేవలం 10 సెకండ్లతోనే ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. మొత్తం ప్రొసీజర్ కూడా 15 సెకండ్లలో ఏ మాత్రం పెయిన్ లేకుండా, బ్లేడ్ లేకుండా కూడా వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇది యంగ్స్టర్స్ కి, ఎస్పెషల్లీ 20 ఏళ్ళు దాటిన పిల్లలకి, 40 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకైతే మంచిది. ఆ తర్వాత వాళ్ళకు కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. అయితే వాళ్ళకి దూరం చూపు ఒకటే కరెక్ట్ అవుతుంది. దగ్గర చూపుకి మరి కొన్ని రోజుల్లోనే దగ్గర చూపు కూడా కరెక్ట్ చేయడానికి మిషన్ లో అడ్వాన్స్మెంట్ తెస్తాము. ఖచ్చితంగా మన వారికి సేవ చేయాలనే తక్కువ రేట్లోనే మేము చేయాలనుకుంటున్నాము. లేజర్ అందరికి కూడా ఉపయోగపడాలి. మన వారికి ఎన్నో సంవత్సరాల నుంచి చేయాలనుకుంటున్నాం కాబట్టి చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇది చేస్తున్నాము. దీనికి అందరూ కూడా సహకరించినందుకు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని, మా కార్యక్రమానికి వచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆశించిన మంత్రి గారికి, ఇతర పెద్దలకు కూడా నేను నమస్కారం తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈహెచ్ఎస్ ను ఎన్టీఆర్ వైద్య సేవలు యాక్చువల్ గా దీనికి ఎందుకు వర్తించామంటే కాస్మెటిక్ ప్రొసీజర్ లాగా దాని కిందికి వస్తుంది. కాబట్టి ఈహెచ్ఎస్ గానీ ఎన్టీఆర్ వైద్య సేవ గానీ దీనికి వర్తించారు. నంద్యాలలో డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి దాదాపు 20 సంవత్సరాలుగా నేత్ర వైద్య శస్త్రచికిత్సలు ప్రజలకి అందుబాటు అయినటువంటి ఖరీదులో అత్యాధునికమైనటువంటి శస్త్రచికిత్సలు చేస్తూ వస్తున్నారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఎస్ చేసినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు తన స్వస్థలం నంద్యాలకు దగ్గర కావడంతో ఇక్కడికే వచ్చి
ఈ శస్త్రచికిత్సలు చేస్తూ వచ్చారు. నయన కంటి ఆసుపత్రి పద్మావతి నగర్ లో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేయడమే కాకుండా ఈ రోజు ప్రత్యేకించి ఈ అద్దాలు వాడుకునే వాళ్ళకి అనువుగా అద్దాలు లేకుండా ఉండడానికి ప్రత్యేకించి యువతకి వాళ్ళకి అనుకూలంగా క్లియర్ వ్యూ లేసిక్ సెంటర్ ని పద్మావతి నగర్ మెయిన్ రోడ్ లో మాతృత్వ సెంటర్ పైన అనేక కోట్ల రూపాయలు విలువ చేసే పరికరాలని వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన 2 రాష్ట్రాల్లో కూడా ఉన్న ఇటువంటి సెంటర్స్ లో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసిన ఘనత నంద్యాలకు దక్కడం చాలా సంతోషకరం. అదేవిధంగా దీని ద్వారా మంచి సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఇదే సందర్భంలోనే నంద్యాలలో ఈ రోజు అన్ని రకాలైనటువంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులు అటు ప్రభుత్వ రంగంలో ఇటు ప్రైవేట్ రంగంలో 2 చోట్ల కూడా అందుబాటులోకి ఉండడంతో నంద్యాల ప్రజలు చాలా మంది ఇప్పుడు కర్నూలుకు వెళ్లడమే మానుకున్నారు. అన్ని రకాల చికిత్సలు నంద్యాలలోనే అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలనే పెద్దలు పూజ్యులు మంత్రివర్యులు ఫరూక్ గారు నంద్యాలలో కొత్త ఐసీయూ ఆసుపత్రికి కూడా శంకుస్థాపన చేశారు. ఆ ఐసీయూ ఆసుపత్రి వస్తే పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి ఆధునికమైనటువంటి చికిత్సలు భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తేవడం, అందుబాటులో ఉన్నటువంటి ప్రజలందరూ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండడం. అదే కాకుండా డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి కాకుండా ఏ కంటి డాక్టర్ అయినా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ పేషెంట్స్ ని తీసుకొని వచ్చి ఇక్కడ ఈ అద్దాలు లేకుండా లేజర్ ద్వారా ఎటువంటి ఇబ్బంది పేషెంట్ కలగకుండా అత్యంత తక్కువ సమయంలో అంటే ఒక 10 నిమిషాల్లోనే పూర్తయ్యే ప్రక్రియని హైదరాబాద్ లో ఉన్న రేట్ల కంటే తక్కువ రేట్లకు చేయడం చాలా సంతోషకరమైన పరిణామం. ఈ సందర్భంగా డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డికి నిత్యం ప్రోత్సహిస్తున్నటువంటి దంత వైద్యురాలు డెంటిస్ట్ డాక్టర్ ఈశ్వరి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పెద్దలు మంత్రివర్యులు ఫరూక్ గారు రావడం మా ఐఎంఏ నంద్యాల డాక్టర్లందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు అంటే నేను ఒక చిన్న కథ చెప్తాను. చిన్నప్పుడు నుంచి నేను అంటే హైదరాబాద్ లో చదివాను. హైదరాబాద్ లో చదివినప్పుడు అంటే నా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివాను. నేను చదివినప్పుడు నా పక్కన ఈ కులం వాడు కూర్చున్నాడని మాకు ఎప్పుడు తెలియదు. కానీ నంద్యాలలో వచ్చిన తర్వాత రాజకీయాల్లో మేము యాక్టివ్ అయిన తర్వాత నాకు తెలిసింది, అరే వీడు ఈ కులం వాడు, వీడు ఈ కులం వాడు అని. ఇప్పుడు కూడా మనం ఏదన్నా ఊరెళ్తే ఇప్పుడు కూడా చెప్పులు బయటికి పెట్టి లోపల వస్తారు. చాలా మంది దూరం నిలబడతారు. నేను అడుగుతా, ఎందుకన్నా మీరు దూరం నిలబడతారంటే లేదు మేము రాకూడదు అని అంటారు. అంటే నేను ఇప్పుడు కూడా అది నడుస్తుందని చెప్తున్నాను. నేను లాస్ట్ 3 years ముందు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది శోభా హోటల్లో. నేను నాయకులు అందరు వచ్చారు. నేను అక్కడ అడిగినా, నేను మనకు ఎస్సీ కాన్స్టిట్యున్సీ అని ఒక రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీ ఉంది, కానీ మన పేరు కోసమే గెలుస్తున్నాం, కానీ ఎవరు దాని మీద పాలిస్తున్నారు మీ అందరికీ తెలుసు. అది చేంజ్ కావాలి. మనమంతా ఈ రోజు మనం కూర్చుంటున్నాం, ఇక్కడ వస్తున్నాం, కొట్లాడుతున్నాం. ఎందుకు కొట్లాడుతున్నామో తెలియదు, వస్తున్నారు ధర్నా, కానీ మనం ఏం సాధించాలా అది ముందుకు మనం చేయాలా. అంబేద్కర్ భవనం చెప్పారు, దానికోసం పోరాడదాం. స్టాచ్యూ కోసం పోరాడినా మనం అట్లా మనం ఏదన్నా తీసుకురావాలా. అంతే తప్ప నాకు పిలవలేదు నేను కూర్చుంటానని ధర్నా చేస్తే ఏమైతుంది? ఏం కాదు. మనం పోరాడాలా మన ఉద్యోగం కోసం. ఈ రోజు ఒకడు వైసీపీ నాయకుడు వచ్చాడు, నా పేరు చిన్నగా ఉందంట. మన నేను చెప్తాను, సిగ్గుండాలా నీకు? 5 సంవత్సరాలు మా నాన్న ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఒక్క పేరు రాలేదు, ఒక్క శంకుస్థాపనలో నా నాన్న పేరు లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి పేరు చిన్నగా ఉందని అంటావు. ఇదా నీకు దమ్ముంటే నువ్వు కట్టాల్సింది. నువ్వు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చినారు. ఏం చేశారు మీరు? ఇప్పుడు వచ్చి మా పేర్లు లేవు, మా ఇది లేదు, నా పేరు చిన్నగా ఉంది. నువ్వు కట్టి పెద్ద పేరు రాసుకోని ఎవరైనా ఆపుతున్నారా? నీకు ఎవరు ఆపడం లేదు కదా. ఇది కాదు. ఎందుకంటే ఈ సేవలకి మనం ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం, అందరూ సక్సెస్ అవుతున్నాం. భవనం కూడా ఖచ్చితంగా మనం కట్టిద్దాం. అది ఉండాలి. మనం నంద్యాలకి ఏం చేయాలో అది ముందు తీసుకెళ్ళాలి. అంతే తప్ప వచ్చి ధర్నాలు చేసి పేర్లు లేవు, ఫోటోలు తీసుకున్నారు, వెళ్ళిపోయినారు. రేపు వాళ్ళ పేపర్లు వస్తుంది, ఓ మీటింగ్ మేము ఖరాబ్ చేశామని. ఫోన్ చేసినా
ఇంకా పట్టుకున్నాడేమో అనిపిస్తుంది చూస్తుంటే. जोहार 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 भारत माता की भारत माता की जोहार 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 भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, जोहार 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 जोहार, अमर रहे अमर रहे, जय श्री राम। అంబేద్కర్ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నంద్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, అదేవిధంగా అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం అంబేద్కర్ విషయంలో విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తుందో తెలియజేయడం కోసం ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 3 విషయాలు అంబేద్కర్ విషయంలో మనం చర్చించుకోవాలి. యావత్ భారతదేశం కూడా ఈ 3 విషయాలు ఖచ్చితంగా చర్చించాలి. అంబేద్కర్ ఒక వర్గానికి ఒక సమాజానికి చెందిన వ్యక్తి కాదు, ఇది అందరూ నోట్ చేసుకోవాల్సిన విషయం. రెండో విషయం, అంబేద్కర్ గారు ఓన్లీ హక్కుల కోసం పోరాటం చేశాడే తప్ప హిందూ సమాజం మీదనో లేదా అగ్రవర్ణాల మీదనో లేదా ఇంకొక వ్యక్తుల మీద ఎప్పుడు కూడా పోరాటం చేయలేదు, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మూడో విషయానికి వచ్చే లోపల ఈరోజు అంబేద్కర్ యొక్క పూర్తి పేరు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ
అంబేద్కర్. అంటే అంబేద్కర్ను భీమరావు గారిని చదివించిన వ్యక్తి ఎవరు అంటే అంబేద్కర్. ఈయన ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తి. మళ్ళీ బ్రాహ్మణ కులన్నాడు అంబేద్కర్ యొక్క తెలివితేటలను గుర్తించి ఆ రోజు ఒక ఉన్నతమైన చదువు చదివించడానికి దోహదపడిన వ్యక్తి ఈరోజు ఎవరు? ఒక అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తే కదా. కాబట్టి ఇక్కడ కుల ప్రస్తావన చేయరాదు. అంబేద్కర్ కులాలకు వ్యతిరేకం. भारत माता की जय श्री राम, जय श्री राम। मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम। భారత రత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ రోజు ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరిస్తా ఉన్నామని చెప్పుకునే మున్సిపల్ కమిషనర్ అంబేద్కర్ గారి పేరును జస్ట్ ఒక ఏళ్ళతో బంద్ అవుతుంది. ఒక ఏళ్ళతో పేరు కనపడకుండా పోతుంది. ప్రత్యక్షంగా చూడాలి. కానీ ఈ మినిస్టర్ ఫరూక్ సార్ గారిది, మినిస్టర్లైన వీళ్ళది అంతా ఏడబెట్టిందో చూడండి. ఇంత డిజైన్ వీళ్ళ పాపకం కోసం చేస్తా ఉన్నాడు. అదే టైంలో మరి వాటర్ ప్లాంట్లు పెట్టండి. మీరు ఆడ ఎదురుగా చూడండి. మున్సిపాలిటీ వారి చల్లివేంద్రమని వాటర్ ప్లాంట్లు పెట్టా ఒక ముఖ్యమంత్రి ఫోటో లేదు, ఒక స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేదు. మేము గమనిస్తా ఉన్నాం. కమిషనర్ మీద వెంటనే సస్పెండ్ చేయాలా, కేసు పెట్టాలా దీనికి కారకులైన వారి మీద. ఏ విధంగా చేస్తారు అట్లా? అంబేద్కర్ పేరు చిన్నగా 130వ జయంతి చేసేది ఆయన పేరు మీద. ఆయన పేరు ఒక ఏళ్ళ మందంలోనే పోతుంది. ఒక ఏళ్ళ మందంలో పోతుంది. దాని కమిషనర్ మీద చర్య తీసుకోవాలా? మరి ఇంకేంది? మిగతా అందరి పేర్లు అయినట్టు అంబేద్కర్ పేరు ఒక ఏళ్ళ ఇంచులో బంద్ అవుతుంది. సమాధానం చెప్పాలా? నా పేరు కోలా కళ్యాణ్ మాదిగా, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మందకృష్ణ మాదిగ గారి దగ్గర ఎంఆర్పిఎస్ జిల్లా కో ఇన్ఛార్జ్.